సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రచార రంగంలోకి దూకుతున్నాయి. ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. ఓవైపు సిద్ధం పేరుతో వైసీపీ ప్రచారం చప్పగా సాగుతుండగా, మరోవైపు వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు లక్షలాది మంది తరలివస్తూ వారి మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ అరాచకాలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జోరుగా ప్రచారాన్ని చేస్తూ వైసీపీని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ప్రచారాన్ని మరింత రెట్టింపు చేయడానికి మరో అడుగు ముందుకేసి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలువురు సెలబ్రిటీలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇందులో ఉన్నారు. వీరితో పాటు డాన్స్ మాస్టర్ జానీ, బుల్లితెర హీరో సాగర్, యాక్టర్ పృథ్వీ, కమిడియన్ హైపర్ ఆది, గెటప్ శ్రీనుని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. వీరంతా పార్టీ అభ్యర్థుల పక్షాన జోరుగా ప్రచారం చేయనున్నారు. దీంతో జన సైనికుల్లో నూతనోత్సాహం వచ్చింది. రానున్న ఎన్నికల్లో జనసేన గెలవడానికి స్టార్ క్యాంపెయినింగ్ ఎంతో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.